friends, welcome to Norman channel. This video is very useful to TET and DSC aspirants. Today we are discussing about Telugu methodology. భాష నైపుణ్యాలలో రెండవది భాషణం భావ వ్యక్తీకరణకు ఉపయోగించే సాధనం భాషణం మాట్లాడడం, వచించడం, పలకడం, చెప్పడం, స్పష్టంగా నిర్దిష్టంగా మన అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి మాటల రూపంలో వ్యక్తీకరించడాన్ని భాషణం అంటారు. దీనిని వాచిక చర్య అంటారు. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదని సామెత ఉంది కదా, అదేవిధంగా సెకండ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ కమ్యూనికేషన్ భాషణం. దీనికి మరో పేరు వాచిక చర్య అంటే కూడా భాషణం. వచ్ అనే సంస్కృతం నుంచి వచనం, వాక్కు, వాచికం మొదలగు పదాలు వచ్చాయి. తమ జీవిత వైఫల్యాలకు కారణమని చాలామంది దేనిని భావిస్తుంటారు? చక్కగా మాట్లాడలేకపోవడం. కొంతమందికి మంచి టాలెంట్ ఉన్నా చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోయిందనుకో అది నిరుపయోగం కదా. అందుకే ముందుగా మంచి భాషణం ఉండాలి. భాషణం విద్యార్థుల భాషణ సామర్థ్యం 2 నైపుణ్యాల మీద ప్రభావితం చూపుతుంది. అవి పఠనం, లేఖనం. ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త పి. గుర్రే భాషణాన్ని కింద పేర్కొన్న అంశాలు ప్రభావితం చేస్తాయని విద్యార్థులకు మాట్లాడడం శిక్షణ ఇచ్చేటప్పుడు ఈ 4 అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. గుర్రే చెప్పిన అంశాలు: ధ్వనుల వినియోగం, ఎదుటి వ్యక్తులకు అందించదలుచుకున్న సమాచార వినిమయానికి ఉపయోగించే భాషారూపం, వక్తల వ్యక్తిత్వం, భాషకు మూలం వాక్కు, భాషా బోధన దేంతో ప్రారంభమవుతుంది? వాచిక చర్యతో. భాషా నైపుణ్యాలలో భాషకు మూలం వాక్కు, కానీ భాషా నైపుణ్యాలలో రెండవది భాషణం, వాచిక చర్య. భాషా బోధన దేంతో ప్రారంభమవుతుంది? బోధన ప్రారంభం వాచిక చర్యతో. పాఠశాలలో ఉపాధ్యాయులు పెంపొందించే భాషా నైపుణ్యాలలో శ్రవణం మొదటిదైతే భాషాభ్యసనలో మొదటి సోపానం వాచిక చర్య. నైపుణ్యాలలో ఫస్ట్ శ్రవణం, అభ్యసనంలో మొదటిది వాచిక చర్య. వాచిక చర్యకు శిక్షణ ఇచ్చేటప్పుడు క్రింది 4 అంశాలు ప్రాధాన్యం ఇవ్వాలి: నూతన శబ్ద పరిచయం, విషయ పరిచయం, ఉచ్చారణ దక్షత, భావ ప్రకటన కౌశలం, బాల గేయాలు, అభినయ గేయాలు, కథాకథనం. ఇవన్నీ 3వ తరగతిలో చూస్తుంటాం. ఉక్తరచన అంటే డిక్టేషన్. వక్తృత్వ శిక్షణ అంటే ఎలోకేషన్ ట్రైనింగ్. ఏ తరగతులలో ప్రవేశపెట్టాలి? 4-5 తరగతుల నుంచి ఉక్తరచన, వక్తృత్వ శిక్షణ ఇవ్వాలి. 3వ తరగతి వరకు గేయాలు, బాల గేయాలు, అభినయ గేయాలు అంటే నాటకం, ఎక్స్ప్రెసింగ్, కథాకథనం 3వ తరగతి వరకు. చక్కని భావ వినిమయానికి ఆధారమైనది మాట. భావ వినిమయానికి ఆధారమైనది అంటే మాట. ప్రీవియస్ బిట్ ఇది. భాషణం లక్షణాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.